ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఎందుకంటే మేము చెన్నై వెళ్తూ ఉన్నాము, రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది మా అత్తయ్య వాళ్ళ తరపున. సో అందుకని ఇక్కడ మా మరిది వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇక్కడ మా ఫ్యామిలీతో పాటు మా పిన్ని బాబాయ్ అందరం కలిసి మ్యారేజ్కి వెళ్తూ ఉన్నామండి. పిన్ని బాబాయ్ అంటే మా అత్తయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అండ్ వైఫ్ అండి. అందరం కలిసి 2 కార్స్లో మేమైతే చెన్నైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎదుగోండి, ఇక్కడైతే ఎక్స్ప్రెస్ హైవే మీదుగా అయితే చెన్నైకి అయితే వెళ్తూ ఉన్నాము. రోడ్ అంతా కూడా వర్షమేనండి వచ్చే అంతకి చాలా. ఇంకైతే ఇదిగోండి ఈవినింగ్ ఈ విధంగా అయితే మేము చెన్నైకి అయితే వచ్చేసాము. చెన్నైలో తిరువన్మియూర్లోని ద్వారకా ప్యాలెస్లో అండి మ్యారేజ్. సో ఇక్కడైతే మనకి మ్యారేజ్ వాళ్ళైతే మనకి పెళ్లి వాళ్ళు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ అయితే మాకు ఇచ్చారు. సో ఇక చాలా బాగుందండి సర్వీస్ అపార్ట్మెంట్. 3 BHK సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. మేము డైరెక్ట్గా అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చామండి. ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి మేము సంగీత్కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడైతే 3 BHK సర్వీస్ అపార్ట్మెంట్ అని చెప్పాను కదా, వాళ్ళైతే ఇంకా మాకు ఇది ఇచ్చారు. అంటే మేము టోటల్గా 7 మెంబర్స్ అయితే వచ్చాం కదా. సో 3 BHK సర్వీస్ అపార్ట్మెంట్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి ఈ అపార్ట్మెంటు. ఇంక ఇక్కడ నుంచి మేమందరం కూడాను రెడీ అయిపోయేసి సంగీత్కి వెళ్ళాలండి. ఇంకా మా బాబు అయితే ఇక్కడ అన్ని రూమ్స్ చూస్తూ ఉన్నారనమాట. అన్నిట్లో ఇంకా ఏసీ పెట్టడము పిల్లలకి ఇంకా అదే కదా సరదాగా. సో ఇక్కడైతే మేము ఈ విధంగా అయితే ఇంకా రెడీ అయిపోయామండి. ఇదిగోండి నా గోల్డ్ కంటె ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇంకా నేనైతే లెహంగా వేసుకొని ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంక ఇక్కడైతే మా అత్తగారు కూడా రెడీ అయిపోయారు. అలాగే ఇదిగోండి మా పిన్ని కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరం కలిసి ఇంకా కళ్యాణ మండపానికి అయితే వచ్చామండి. ఇది ద్వారకా ప్యాలెస్ అండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ బీచ్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి కజిన్స్ అందరినీ మీట్ అయ్యాము. తిను నా కజిన్ అండి, సౌమ్య, దుబాయ్లో ఉంటారు. నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడాను, కజినే కాదు మంచి ఫ్రెండ్ కూడా అండి తను. సో మేమందరం కలిసి మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. తను మా పిన్ని అండి, మా అత్తయ్య వాళ్ళు ఇంకో కజిన్. చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మేము. వీళ్ళిద్దరు అత్తా కోడళ్ళండి. ఇక్కడైతే ఇదిగోండి ఇంకా సంగీత్ అయితే జరుగుతుంది. ఇంకా సాంగ్స్ పాడేవాళ్ళు సాంగ్స్, అలానే డ్యాన్స్లు వేసేవాళ్ళు డ్యాన్స్లు. చాలా సరదాగా అయితే సంగీత్ అయితే గడిచిపోయిందండి. ఇదిగోండి ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే డ్యాన్స్ చేశారు. చాలా బాగా డ్యాన్స్ చేశారండి. ఇంకా ఇక్కడ నుంచి మేము సంగీత్ చూసుకున్న తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి డిన్నర్కి అయితే వచ్చేసాము. మా కజిన్తో కలిసి డిన్నర్ అయితే చేసాము. తిను నాకు బాగా క్లోజ్ అండి. తను వాళ్ళ డాటర్ అండి, మా కజిన్ వాళ్ళ డాటరు. సో అందరం కలిసి సరదాగా టైం అయితే స్పెండ్ చేసేసామండి. ఇంక ఇక్కడ కొంచెం సేపు ఫొటోస్ అయితే సరదాగా తీసుకొని ఇంకా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా పక్క రోజు మ్యారేజ్కి అయితే రెడీ అయిపోయాము. ఇంక ఈ విధంగా మ్యారేజ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి వీళ్ళు ద్వారకా ప్యాలెస్లో కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ బీచ్ అయితే ఉంటుందండి. ఇంకా నేను మా పిన్ని మా అత్తగారు అందరం రెడీ అయ్యి ఫస్ట్ బీచ్కి వచ్చామండి. ఇదిగోండి మా పిన్ని హాయ్ చెప్తుంది. చాలా యాక్టివ్ అండ్ మల్టీ టాలెంటెడ్ అండి మా పిన్ని. అసలు మా అందరికీ కూడా మంచి ఇన్స్పిరేషను మా పిన్ని అయితే. చాలా యాక్టివ్ అండి, అసలు అన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. మా పిన్నిని చూస్తే చాలా బాగుంటుంది మాకు. ఇక్కడ చూడండి ఇది కళ్యాణ మండపము. ఇంకా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బీచ్ అయితే ఉంటుంది. ఈ కళ్యాణ మండపం వీళ్ళు బుక్ చేసుకోవడానికి మెయిన్ కారణం అయితే బీచ్ అండి. సో బీచ్ కోసం వీళ్ళైతే కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు. చాలా బాగుందండి అసలు కళ్యాణ మండపం, దాని వెనకే బీచ్, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే బీచ్లో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత కళ్యాణ మండపానికి అయితే వచ్చేసామండి లోపలికి. ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఫంక్షన్ హాల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇదిగోండి పెళ్లి వాళ్ళ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుందండి. అసలు చాలా వెరైటీగా చాలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇంక ఇక్కడ నుంచి మేము ఇక్కడ కొంచెం డెకరేషన్ చేశారు కదా, ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి కంప్లీట్గా బీచ్ వ్యూ ఉంది కదా. ఇది తను మా కజిన్ సన్ అండి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా కూర్చున్నాము. తర్వాత ఇంకా మా కజిన్స్ తోటి మేమైతే బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి డెకరేషన్ చేశారు కదా, కొంచెం సేపు ఫొటోస్ సరదాగా వీడియోస్ అవైతే తీసుకున్నామండి. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ బీచ్ అంతా ఎట్లా ఉందో. ఇది కళ్యాణ మండపం. ఇక్కడైతే రూమ్స్ ఉంటాయి. ఇక్కడ 2 కళ్యాణ మండపాలు అయితే ఉన్నాయండి. అలాగే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది ద్వారకా ప్యాలెస్లో. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే బీచ్ ఈ విధంగా ఉంటుందండి. తను ఇంకొక కజిన్ అండి. తిను కూడా నాకు మంచి ఫ్రెండ్ లాంటిదండి, హారిక తిన పేరు. తిను కూడా బెంగళూరులోనే ఉంటుందండి. ఇక్కడైతే ఫన్ చేస్తుంది. మన యూట్యూబ్కి హాయ్ చెప్పమంటే కామెడీ చేస్తున్నారండి వాళ్ళు. తను ఇంకా చెప్పాను కదా, తిన్న
సౌమ్య. ఈ విధంగా ముగ్గురం కలిసి సరదాగా మంచిగా టైం అయితే స్పెండ్ చేశామండి. ఇదిగోండి నేను బ్యాక్ సైడ్ వ్యూ బాగుందని చూపిస్తున్నాను. తర్వాత ఇదిగోండి ఇంకా జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. ఇక్కడైతే పెళ్ళి అయితే అయిపోతుందన్నమాట. ఇంకా ఇంకొక కపుల్స్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలండి. వీళ్ళేనండి మా పిన్ని బాబాయ్, అంటే అత్తయ్య వాళ్ళ కజిన్స్. వీళ్ళైతే బెస్ట్ కపుల్ అవార్డు అయితే వీళ్ళకే ఇవ్వాలండి. చాలా అన్యోన్యంగా ఉంటారండి వీళ్ళ కపుల్స్ చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అసలు కపుల్స్ అంటే అట్లానే ఉండాలి అని నాకైతే అనిపిస్తుందండి. చాలా బాగుంటారండి వాళ్ళిద్దరూ కూడాను. ఇక్కడ చూడండి మా కజిన్ వాళ్ళ మా బాబు కలిసి ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే పిల్లల్ని తీసుకొని కాసేపు బీచ్కి అయితే వచ్చామండి. ఇంకా అలాగ సరదాగా కాసేపు మా కజిన్స్ తోటి, ఇంకా పిల్లలతోటి, మా పిన్ని బాబాయిలు అందరితోటి చాలా సరదాగా గడిపామండి. ఇంక ఇక్కడ నుంచి మేము ఇంకా పెళ్ళైతే అయిపోయింది కదండి. సో ఇక్కడ మనకి పెళ్లి వాళ్ళు ఇచ్చిన రూమ్ని అయితే మేము వెకేట్ చేసి మేము వేరే రూమ్ అయితే ఇంకా చెన్నైలో బుక్ చేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ డే సాటర్డే సండే అవుతుంది కాబట్టి సో ఇంకా అక్కడి నుంచి మేమైతే వేరే రూమ్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మా కజిన్ వాళ్ళ బాబు అయితే ఇంకా యోగాసనాలు అట్లా సరదాగా వేస్తున్నారు. ఇంకో కజిన్ వాళ్ళ పాప అయితే ఈ విధంగా గుడి అయితే కడుతూ ఉందండి. ఇంక ఇక్కడైతే రూమ్ అయితే మేము పెళ్లి వాళ్ళు ఇచ్చిన రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి మేము ఐబీస్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి. 3 రూమ్లు అయితే బుక్ చేసుకున్నాము. అంటే టోటల్గా మేము 7 మెంబర్స్ కలిసి వచ్చాం కదా బెంగళూరు నుంచి. అత్తయ్య, మా మరిది గారు, మా ఫ్యామిలీ, అలానే మా పిన్ని బాబాయ్, ఇంకా అందరం కలిసి ఇక్కడైతే ఐబీస్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇంక ఇక్కడ నుంచి మేము చెన్నైలో ఏమేమి సైట్ సీయింగ్ చూస్తాము, ఏమేమి ప్లేసెస్ చూస్తామో నెక్స్ట్ వ్లాగ్లో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాం. ఇక్కడైతే మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ కొంచెం రూమ్ చెక్-ఇన్కి ఫార్మాలిటీస్ అయితే చూస్తున్నారు, ఆధార్ కార్డు. ఇంక ఇక్కడైతే మా బాబు ఇదిగోండి ఇంకా గేమ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే ఆడుకుంటూ ఉన్నారనమాట కాసేపు. ఇంకా తర్వాత అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకెవరి రూమ్లో వాళ్ళు చెక్-ఇన్ అయితే చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి మేము చెన్నైలో ఏమేమి టెంపుల్స్ చూసాము, ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాము, ఏమేమి బీచ్లకి వెళ్ళాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా రూమ్ అయితే ఇదండి, మా రూమ్ అయితే ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేము బయటకైతే వెళ్తామండి ఫ్రెష్ అయ్యి. తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్ కూడా చూడండి. మేమైతే ఏమేమి టెంపుల్స్కి వెళ్ళామో అన్నీ చూపిస్తాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.